లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మనం అనుదినం కూడా దేవుని లేఖన భాగాన్ని ఎత్తిపడదాం. ఒకరోజు కూడా బైబిల్ చదవకుండా మనం ఉండకూడదు. ఒకరోజు కూడా మోకరించకుండా మనం ఉండకూడదు. ఎందుకంటే మనకు ప్రార్థనే ఊపిరి అయి ఉంటున్నది. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. యూదా పత్రిక 20వ వచనంలో, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు తన వాక్కునిచ్చి తెలియజేస్తున్నారు కదా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలని. అందుకే పేతురు పత్రికలో మరి భక్తులు తెలియజేశారు, మనం ఒక ఇంటి వలె కట్టబడుచున్నాము. మరి దేవుని మందిరంలో కూడా ఒక్కొక్క ఇటుక వాళ్ళు ఒక్కొక్కరం పేర్చబడుచున్నాము. దేవుని ఇల్లుగా మనం ఉన్నాం. మనం ఏదైతే వింటున్నామో వినుట వల్ల కలిగే విశ్వాసము పరిశుద్ధమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకోవాలి. చూడండి, బోధించే వాళ్ళు బోధిస్తూనే ఉంటారు. మనల్ని మనము కట్టుకోలేదు అనుకోండి, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మరి వారం రోజులు విన్న వాక్యం ద్వారా మనల్ని మనం ప్రార్థనలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ కట్టుకోవాలని యూద భక్తులు తెలియజేస్తున్నారు. కాబట్టి అంతేకాదు, అంత్య దినముల యందు ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కోసం మనం కనిపెట్టుచున్నాం. మరి ప్రేమలో నిలిచి ఉండడానికి కూడా మనం ప్రయాసపడుతున్నాం. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ మొదటి వచనంలో, ప్రేమ కలిగి ఉంటకు మీరు ప్రయాసపడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేనికి ప్రయాసపడ్డా మనకు ఒకవేళ పని అవుతుంది, కానీ ప్రేమకు ప్రయాసపడడానికి జీవితాంతము కూడా మనకు ఆ పని ఉంటూనే ఉంటుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలంటే ఓర్పు, సహనము, సమాధానము, కొన్ని నచ్చని విషయాల్ని మనము తగ్గించుకోవడం ఎన్నో ఉంటాయి ప్రేమ కలిగి ఉండి ప్రయాసంలో. కాబట్టి మనము ఈ వాక్యానుసారంగా యూద రాసిన పత్రికలో 20 వచనం ప్రకారంగా మనల్ని మనము విశ్వసించే అతి పరిశుద్ధమైన దాన్ని మనల్ని మనం కట్టుకోవాలి. మరి కుటుంబ సభ్యులతో కాదు, పక్క వారితో కాదు, మందిరానికి వస్తున్న వారితో కాదు, నీతో పాటు కొలీగ్స్తో డ్యూటీ చేస్తున్న వారితో కాదు, నిన్ను నీవు కట్టుకోవాలి. అది వాక్యానుసారంగా కట్టుకోవాలి. అలాంటి కృపాభాగ్యం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తిగల ప్రభువా, ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలు నమ్ముచున్నారు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాన్ని మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు ఆయన కనికరం కోసం కనిపెట్టచ్చు, మరి ప్రేమ కలిగి ఉండటకు మరి ప్రయాసపడండి అని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మమ్మల్ని ఈ ఆత్మీయ సంబంధమైన వాగ్దానము ప్రభువా మా జీవితం నెరవేర్చండి. అర్థము కాని వారికి ఇది అర్థమయ్యేటట్టుగా చేయండి. ఎందుకంటే ప్రభువా, వాక్యం విని విడిచిపెడితే వ్యర్థులమే, అద్దంలో ముఖం చూసుకొని మర్చిపోయినట్టుగానే మేము ఉంటాము. కాబట్టి ఆ రీతిగా మేము ఉండక వాక్యం మీద మమ్మల్ని మేము కట్టుకోవడానికి ఒక ఇంచి వలె, దేవుని ఇల్లు వలె మమ్మల్ని మార్చమని, మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల్ని దీవించండి, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డల్ని దీవించండి, ప్రయాణాలు చేస్తున్న వారిని, ఎదుగో శుభకార్యాలను ప్రారంభించుకున్న వివాహంలో, వివాహ సంబంధాల విషయాలు ఏదైనా మీరు తోడని నడిపించిన, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము, హాస్పిటల్లో ఉన్నవారిని డిశ్చార్జ్ చేయించండి. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినము మమ్మల్ని అందరినీ కూడా ఉదయకాల తృప్తిపరిచి నడిపించమని ఈ ఉదయం నీ నామం పేరిట ప్రారంభిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి.